వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 8th వీక్ నామినేట్ అయిన 8 కంటెస్టెంట్స్కి థర్స్డే ఈవినింగ్కి ఓటింగ్ పోల్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఎండ్ వరకు చూడటానికైతే ట్రై చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. బర్నీ గారు ఎక్కువ టాస్క్లు విన్ అవడంతో పర్మనెంట్ హౌస్ మేట్ అయితే అయిపోయారు. ప్రస్తుతానికి శ్రీజ అయితే హౌస్లోనే ఉంది. వీకెండ్ రోజు ఎలిమినేట్ చేస్తారా లేక తనను కూడా పర్మనెంట్ హౌస్ మేట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక ఓటింగ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే థర్స్డే ఈవినింగ్కి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది 32.89% ఓటింగ్తో. డే 1 నుంచి కూడా మంచి ఓటింగ్తో టాప్ ప్లేస్లో అయితే ఉంది తనుజ. ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. ఇక వీక్ మొత్తం కూడా తన చుట్టే కంటెంట్ అయితే తిరుగుతుంది. ఆల్రెడీ తను రేషన్ మేనేజర్ అయింది కాబట్టి ఇక ఏదో ఒక గొడవలు అయితే ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఇక సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు 18.48% ఓటింగ్తో. థర్డ్ ప్లేస్లో సంజన ఉంది 9.28% ఓటింగ్తో. మామూలుగానే సంజన గారికి మంచి ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. అది కాకుండా ఇమానియల్ నామినేషన్స్లో లేడు కాబట్టి తన ఓటింగ్ కూడా సంజన గారికి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో రాము ఉన్నాడు 8.30% ఓటింగ్తో. రాముకు కూడా బర్నీ గారు ఓటింగ్ అలాగే సుమన్ శెట్టి గారు ఓటింగ్ అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో గౌరవ్ ఉన్నాడు 7.78% ఓటింగ్తో. సిక్స్త్ ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నాడు 7.74% ఓటింగ్. సెవెంత్ ప్లేస్లో రీతు ఉంది 7.73% ఓటింగ్. రీతు, డిమాండ్ పవన్ ఇద్దరు ఒకేసారి నామినేషన్స్లో ఉండడంతో కొంతవరకు డేంజర్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక ఎయిత్ ప్లేస్లో మాధురి గారు ఉన్నారు 7.71% ఓటింగ్తో. మాధురి గారు నామినేషన్స్లోకి వచ్చినప్పటి నుంచి తను ఎలిమినేట్ అయిపోతానని అయితే అనుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు లీస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఇక ఈ వీకెండ్ రోజు ఈ ఓటింగ్ ప్రకారం మాధురి గారు ఎలిమినేట్ అవుతారా లేక బిగ్ బాస్ ఏమైనా చేంజెస్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.